ఆనాటి బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాంత రైతుల కోరిక మేరకు 24 కోట్లతో కట్టిన చెక్ డ్యామ్ ను రాత్రికి రాత్రే ఇసుక మాఫియా పేల్చివేశారు. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఇటు ఓదెల మండల రైతులు, ఇటు జమ్మికుంట మండల రైతులు, పలు గ్రామాల రైతులు వచ్చి చెప్తా ఉన్నారు. రాత్రి 8 గంటల వరకు మేము చేపలు పట్టాం, ఇక్కడ ఏ ఇబ్బంది లేదు. ఉదయాన్నే 6 గంటలకు వచ్చేసరికి చెక్ డ్యాం పేల్చివేయబడ్డది, నీళ్లన్నీ వెళ్లిపోతున్నాయని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు. అంటే ఇవాళ రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేల్తా ఉంది. రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇవాళ ఇసుక మాఫియా అవతారం ఎత్తారు. ఇవాళ వేల కొద్ది ట్రాక్టర్లు, లారీలు అక్రమంగా నడిపిస్తూ ఇవాళ దోపిడీకి పాల్పడతా ఉన్నారు. తమ ఇసుక మాఫియాకు ఇసుక తీయడానికి చెక్ డ్యాం అడ్డంకిగా ఉందని, ఈ చెక్ డ్యాం నిండా నీళ్లుంటే ఇసుక తీయలేమని రాత్రికి రాత్రి ఈ చెక్ డ్యాం ను పేల్చివేసినారు. ఇది గతంలో కూడా జరిగింది.